రాష్ట్రంలో టీడీపీ జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది కాలం పూర్తవుతుంది. మీరు అంతకుముందు 5 సంవత్సరాల పాటు చూసిన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంతో పోలిస్తే ప్రస్తుత కూటమి ప్రభుత్వ పరిపాలన ఏ విధంగా ఉంది? ప్రస్తుత కూటమి ప్రభుత్వం బాగుంది. ఎందుకంటే ఇప్పుడు గత ప్రభుత్వంలో అభివృద్ధి అనేది ఏం లేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు కొన్ని పరిశ్రమలు తెచ్చి యువతను బాగా అభివృద్ధి పథంలో అంటే పరిశ్రమలు వచ్చినాయి. కొంతమంది యూత్ పిల్లలకు ఉద్యోగాలు వస్తున్నాయి. గత ప్రభుత్వంలో లేదు. ఇప్పుడు మన నంద్యాల జిల్లాలో కూటమి పాలన బాగుంది అనుకుంటున్నాం. బాగుంది. ఇప్పుడు మన ఆళ్ళగడ్డ నియోజకవర్గంలో మన ఎమ్మెల్యే అఖిలప్రియ గారు ఏ విధంగా పనిచేస్తున్నారు? మన ఆళ్ళగడ్డ ఎమ్మెల్యే గారు బాగా మంచి పరిపాలన జరుగుతుంది. ఏ విధంగా అంటే కొన్ని పరిశ్రమలు వాళ్ళు చంద్రబాబు దృష్టికి తీసుకుని పోయి పరిశ్రమలు తెచ్చి యువతకు ఉద్యోగాలు తెప్పాలనే సంకల్పంలో ఉన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో పోలిస్తే ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో అమలవుతున్న పథకాలపై మీరు ఏ విధంగా సంతోషంగా ఉన్నారా? ఇప్పుడు ప్రెసిడెంట్ అయితే ఏం పథకాలు అయితే ఇంకా అమలు కాలేదు, చేస్తామని చెప్తున్నారు. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం అప్పులు ఉంది. ఏదో అభివృద్ధి చేసి ఈ అభివృద్ధి పథంలో నడిపించిన తర్వాత పథకాలు కూడా ప్రారంభిస్తామని చెప్తున్నారు. ఇప్పుడు రాష్ట్రానికి 3 రాజధానులు మంచిదా లేకుంటే ఒకేదాన్ని అభివృద్ధి చేసుకోవడం మంచిదా? ఒకదాన్ని అభివృద్ధి చేసుకోవడం మేలు. ఎందుకంటే ఇప్పుడు 3 రాజధానులు అంటే అది కానీ సాధ్యంది కాదు. 3 రాజధానులు అనేది అసాధ్యం. ఇప్పుడు ఏపీకి జీవనదైన పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని ఈ ప్రభుత్వం పూర్తి చేయాలనుకుంటున్నారా? చేస్తుందని అనుకుంటున్నాం. వచ్చే 4 సంవత్సరాల్లో కూటమి ప్రభుత్వం ఎటువంటి విభేదాలు లేకుండా కలిసి పాలించగలదని అనుకుంటున్నారా? పాలిస్తుందని అనుకుంటున్నాము. ఎందుకంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం కూటమిగా బాగా కలిసిపోతున్నారు కాబట్టి పాలిస్తుందని అనుకుంటున్నాము. భవిష్యత్తులో చెప్పలేము. ఇప్పుడు గత ప్రభుత్వంలో బ్లేడ్ బ్యాచ్ గంజాయి బాధలతో బాధలు పడేవారు ఆడడంలో సందేహం లేదు. మామూలుగా కూటమి అధికారంలో వచ్చిన తర్వాత చట్టబద్ధ భద్రతలు మెరుగుపడ్డాయంటే మెరుగుపడుతున్నాయి. ఇప్పుడు చిత్తూరు, తిరుపతి, కడప, కర్నూలు, నెల్లూరు జిల్లాలో భాగమైన జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎర్రచందనంపై దొంగతనాన్ని అరికట్టగలుగుతాడని అనుకుంటున్నాము. ఎందుకంటే ఆయన చర్యలు తీసుకుంటున్నాడు, అరికట్టగలుగుతాడని అనుకుంటున్నాం. ఇప్పుడు మన రాష్ట్రంలో టీడీపీ జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది కాలం పూర్తయిపోయింది. అప్పుడు జగన్మోహన్ రెడ్డి పాలన బాగుందా, ఇప్పుడు కూటమి ప్రభుత్వం బాగుందా? జగన్మోహన్ రెడ్డి పాలన అయితే పథకాలన్నీ ప్రజలకు అందాయని చెప్పేసి అందరి ఉద్దేశము. ప్రస్తుతానికైతే సంవత్సరం గడిచిపోయినా కూడా ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం ఎంతవరకు ఏం మేలు చేయలేదనేటువంటి ప్రజల భావన. ఇప్పుడు మన జిల్లా నంద్యాల జిల్లాలో అభివృద్ధి కూటమి పాలనలో బాగుంది అనుకుంటున్నారా? ఎక్కడ అభివృద్ధి జరిగింది? ఏం జరిగింది? బస్టాండ్లు అయితే అట్లే ఉన్నాయి, రోడ్లు చూసినా అట్లే ఉన్నాయి. అక్కడెక్కడో ఏదో డ్రైనేజ్ ఏదో 1% 2% అయింది తప్ప అంతకుమించి ఏం జరగలేదు. ఇప్పుడు మన ఆళ్ళగడ్డ నియోజకవర్గంలో మన ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ గారు ఏ విధంగా పనిచేస్తున్నారు? ఆమె గురించి ఇంకేం చెప్పాలబ్బా, ఇక్కడేం జరిగినట్లుగా అభివృద్ధి అయితే ఏం జరగలేదు. గత వైసీపీ ప్రభుత్వం కాలంతో పోలిస్తే ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో అమలవుతున్న పథకాలపై మీ స్పందన ఏంటి? ఇంకా కొద్దిగా వెయిట్ చేయాలని చెప్పేసి ప్రభుత్వం చెప్తోంది. దాన్ని బట్టి కొద్దిగా చూసిన తర్వాత ఏదైనా చెప్పగలుగుతాం. ప్రస్తుతానికైతే ఏం లేదు. రాష్ట్రానికి 3 రాజధానులు మంచిదా లేక ఒకదాన్ని అభివృద్ధి చేసుకోవడం మంచిదా? ఒకటే అయితే కనుక మంచిది అనేటువంటిది నా అభిప్రాయం. గతంలో 3 అని చెప్పారు, అది దానివల్ల ఏం ప్రయోజనం ఏం జరగలేదు ప్రజలకు. నేడైతే ఒకటైతేనే మంచిది. ఎందుకంటే పెట్టుబడిదారులు అందరూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కేంద్రీకృతమయ్యి ఒకే చోట డెవలప్ జరిగి దానికి ఇంకా పెట్టుబడులు, ఉద్యోగాలు, పారిశ్రామిక అభివృద్ధి అనేటువంటిది జరుగుతుందనేది అభిప్రాయం. రాజధానిగా అమరావతిని కూటమి ప్రభుత్వం అభివృద్ధి చేయగలదని మీరు భావిస్తున్నారా? చేయలేదు. ఎందుకంటే చేయలేదు. ఇప్పుడు ఎందుకంటే ఏదో వచ్చినటువంటి కోట్ల రూపాయలను పక్కదారి మళ్లిస్తున్నారనేటువంటిది నా భావన. ఇప్పుడు ఏపీకి జీవనది అయిన పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని ఈ ప్రభుత్వం పూర్తి చేయగలదనుకుంటున్నారా? నెక్స్ట్ ప్రభుత్వం కూడా చేయలేదు దాన్ని అయితే మాత్రం ఖచ్చితంగా. వచ్చే 4 సంవత్సరాలు కూడా కూటమి ప్రభుత్వం ఎటువంటి విభేదాలు లేకుండా పనిచేస్తారనుకుంటున్నారా? 100% ఇది కుదిరే పని అయితే కాదు. 3 ముక్కలు అయ్యేదే. ఇప్పుడు చిత్తూరు, తిరుపతి, కడప, కర్నూలు, నెల్లూరు జిల్లాలో కూటమిలో భాగమైన జనసేన అధినేత
టీడీపీ అంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎర్రచందనాన్ని అరికట్టగలడా? ఆయన ఏది అరకట్లేదు. ఆయనకు అసలు సబ్జెక్ట్ ఓరియంటెడే లేదు. అసలు ఆయన చెప్పాలి అంటే కనుక ఏదో ఒక ఎమ్మెల్యే హోదా కంటే ఇంకా తక్కువ జెడ్పీటీసీనో లేదంటే ఎంపీటీసీనో అర్హుడు. వైసీపీ పాలన ఏ విధంగా ఉంది, ప్రస్తుత టీడీపీ కూటమి పాలన ఏ విధంగా, దానిపైన గత ప్రభుత్వాన్ని ఈ ప్రభుత్వాన్ని కంపేర్ చేసుకున్నట్లయితే గత 5 ఏళ్ళు వైసీపీ ప్రభుత్వ పాలనలో మొత్తం కూడా దౌర్జన్యాలు, దాడులు, అదేవిధంగా బెదిరింపుల పరిపాలన జరిగింది. అభివృద్ధిని విస్మరించి కేవలం సంక్షేమ పథకాలతోనే ఈ 5 ఏళ్ల కాలాన్ని మొత్తం కూడా వెలుబుచ్చడం జరిగింది. ఈ గత 5 ఏళ్ల కాలంలో మొత్తం కూడా సామాన్య ప్రజలకు పూర్తి స్థాయిలో స్వేచ్ఛ లేకోకున్నట్టు మొత్తం కూడా వైసీపీ పాలనలోనే ఎవరైతే ప్రశ్నిస్తారో వాళ్ళ గొంతులను నొక్కి వేయడం కానీ, దాడులు చేయడం కానీ, హత్యలు చేయడం వరకు మొత్తం కూడా హత్య రాజకీయంగా మొత్తం కూడా వైసీపీ పాలన జరిగింది. సరే, ప్రస్తుతం ఉన్నటువంటి ఈ కూటమి పాలన సంవత్సరం ఏంది దాదాపు సంవత్సరం కావస్తున్నప్పటికి కూడా ఈ కూటమి పాలనలో కేవలం ప్రజలతో మమేకం అవుతున్నారు కానీ తన ఏదైతే సూపర్ 6 అమలు చేయాలని చెప్పి వాగ్దానం చేశాడో ఆ సూపర్ 6ని ఇంప్లిమెంట్ చేయడంలో కూడా కూటమి ప్రభుత్వం పూర్తిగా ఘోరంగా వైఫల్యం చెందిందని చెప్పి మేము భావిస్తున్నాం. ఎందుకంటే ఇప్పటికే దాదాపు ఒకటి కూడా పూర్తి స్థాయిలో నెరవేర్చలేకపోవడం జరిగింది కూటమి. ఈ కూటమి పాలనలో మొత్తం కూడా ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతి రాజమేలుతుంది. ఈ యొక్క అవినీతిని కూడా అరికట్టాలని చెప్పి మేము భావిస్తున్నాం. ప్రధానంగా ఈ యొక్క మూడు రాష్ట్రాల రాజధాని విషయంలో మాత్రం మా యొక్క అభిప్రాయం కేవలం అమరావతి రాజధాని ఉండాలని చెప్పి మేము భావిస్తున్నాం. అదేవిధంగా కర్నూలుకు సంబంధించి హైకోర్టుని ఏర్పాటు చేయాలని చెప్పి కూడా ఈ విధంగా మేము భావిస్తున్నాం. కాబట్టి ఈ గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి మధ్య ఉన్నటువంటి తేడాను కూడా నక్కకి నాగలోకానికి ఉందని చెప్పి మేము భావిస్తున్నాం. ఈ కూటమి ఉన్నటువంటి ప్రభుత్వాలకు సంబంధించినటువంటి పాలకులు మొత్తం కూడా ప్రజలతో మమేకమవుతున్నారే కానీ ఎక్కడ కూడా సంక్షేమ పథకాలను ఇంప్లిమెంట్ చేయలేకపోవడం చాలా బాధాకర విషయం ఈ సందర్భంగా మేము భావిస్తున్నాం. 4 ఏళ్ళు పాలన కొనసాగుతుంది అనుకుంటున్నారా ఉమ్మడిగా? అంటే ఈ జనసేన టీడీపీకి సంబంధించినటువంటి పాలన పైన మొత్తం కూడా ఈ కొనసాగుతుందా లేదనేది వాళ్ళ యొక్క నిర్ణయాల మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పటివరకైతే సంవత్సర కాలంలో కలిసిమెలిసి పాలన చేస్తున్నారని చెప్పి మేము భావిస్తున్నాం. భవిష్యత్తులో వాళ్ళకి విభిన్న విభేదాలు కానీ అదేవిధంగా వాళ్ళ యొక్క అండర్స్టాండింగ్ మీద ఆధారపడి ఉంటుందని చెప్పి సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. పాలనకి ఇప్పుడుండే కూటమి పాలనకి మధ్య తేడా ఏది బాగుందనుకుంటున్నారు? గత ప్రభుత్వ హయాంలో ప్రజల యొక్క సంక్షేమ పథకాలు ఈ ప్రభుత్వం కంటే అంతో కొంత ప్రజలకు అందేవి. కూటమి ప్రభుత్వం వచ్చి సూపర్ 6 హామీలు అని చెప్పి గొప్పగా మేనిఫెస్టోలు అమలు చేసింది తప్ప ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం గడుస్తున్నప్పుడు కూడా ప్రజలకు కూడా ఇప్పటివరకు పింఛన్స్ అయితేనేమి, అదేవిధంగా ఇతర విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ అయితేనేమి, అదేవిధంగా నిరుద్యోగులకు నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పి గొప్పలు చెప్పినట్టు కూటమి ప్రభుత్వం ఈ యొక్క హామీలు అమలు చేయడంలో పూర్తిగా వైఫల్యం చెందని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ ప్రభుత్వం చాలా వెనుకపడి ఉంది. ఎందుకంటే రాష్ట్ర అభివృద్ధిని మేము పూనుకుంటాం. యువగలం పాదయాత్రలో నారా లోకేష్ గారు స్పష్టంగా చెప్పారు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకు అధికారంలోకి వచ్చిన తక్షణమే మెగా డిఎస్సి వదులుతాం, నిరుద్యోగ సమస్యల కోసం మేము పరిష్కారం చుడతాం అని చెప్పి తీరా అధికారంలోకి వచ్చేసరికి నిరుద్యోగుల్ని పక్కన పిలుచుకునేటువంటి పరిస్థితి కూడా ఈరోజు ఈ రాష్ట్రంలో లేదు. అంటే 3 రాజధానులు ఉంటే బాగుంటుందా, మీరు ఒకే రాజధాని కోరుకుంటున్నారు? ప్రాంత అభివృద్ధి జరగాలంటే ఒకే రాజధాని ఉండాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఎందుకంటే 3 రాజధానులు విభజించు పాలించు అనే విధంగా కాకున్నట్టు ఒక ప్రాంతంలో ఉండి రాష్ట్ర అభివృద్ధి కోసం తోడ్పడాలని చెప్పి మేము కోరుతాం. కర్నూలు వాసిగా మీరు కర్నూలు రాజధాని లేకపోవడం ప్రస్తుతానికి మీ అభిప్రాయం? కర్నూలు రాజధాని లేకపోవడం అంటే అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో కర్నూలు రాజధాని ఉంది. రాష్ట్రంలో కర్నూలు రాజధాని కాకున్నట్లు హైకోర్టు బెంచ్ ఇస్తామని చెప్పి కూడా చెప్పారు. దాన్ని అమలు చేయాలి అని చెప్పి మేము కోరుతాము. ఈ స్మగ్లింగ్ని దీన్ని అరకట్టగలరా? పవన్ కళ్యాణ్ రాయలసీమ ప్రాంత వాసిగా ఆయన అంటే ఈ ఎర్రచందనం కానీ ఈ స్మగ్లింగ్ని అరకట్టగలరని మీరు అనుకుంటున్నారు? పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఆయన గతంలో చెగువీర వాళ్ళ బొమ్మలు వేసుకొని ఆయన ఆదర్శంగా తీసుకుంటారని చెప్పి గొప్పగా చెప్పినటువంటి ఆయన ఈరోజు కూటమి ప్రభుత్వంతో కలిసి ఈరోజు అక్కడ చెగువీర ఆశయాలు సాధించుకున్నట్లు సనాతన ధర్మం వైపు పోతా ఉన్నారు. అటువంటి వ్యక్తి ఇంకా రాష్ట్రంలో స్మగ్లింగ్ కానీ డ్రగ్స్ కానీ ఇట్లా మత్తు పదార్థాల పైన కూడా అరికట్టలేడు. కాబట్టి మేము స్పష్టంగా చెప్తా ఉన్నాం, ఆయన అరికట్టాడు. ఎందుకంటే మనం చూస్తున్నాం ఆయన చెప్పేటువంటి మాయా మాటలన్నీ కూడా ఈరోజు పీఠాపురంలోనే ఆయన గెలిచిన స్థానంలోనే ఆయన ప్రజలు నమ్మలేకుండా పరిస్థితి రాష్ట్రంలో ఏర్పడింది. కాబట్టి పవన్ కళ్యాణ్కు నెక్స్ట్ భవిష్యత్తు కూడా లేదు. ఆయన చెప్పినట్టు వాగ్దానాలు నెరవేర్చడంలో కూడా అన్ని అబద్ధాలే చెప్తాడని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. ఈ కూటమి చేస్తుందని అనుకుంటున్నారా? కూటమి ప్రభుత్వంలో 4 ఏళ్ళు కలిసి పని చేస్తుందో పని చేయదు. కానీ ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు అయితే వర్గ పోరులు జరుగుతూ ఉన్నాయి. ఆ వర్గ పోరుల్లో
భవిష్యత్తులో వాళ్ళు కలిసి ఉంటారో విడిపోతారో అనేది మనకు తెలియదు. కాకపోతే ప్రస్తుతానికైతే వర్గపోరు నడుస్తూ ఉంది కూటమి ప్రభుత్వంలో. స్థానికంగా ఉండే ఎమ్మెనూరు ఎమ్మెల్యే అంటే పనితీరు ఎలా ఉంది? స్థానిక ఎమ్మెల్యే పనితీరు చూస్తున్నాం. ఏదో ఆయన కూడా ప్రాంతీయ అభివృద్ధి కోసం తోడ్పడుతూ ఉన్నాడు. కానీ ఇప్పటివరకు అయితే ప్రజల సమస్యల పైన ఎక్కడ కూడా అసెంబ్లీలో కానీ ఎక్కడైనా కూడా ప్రజా సమక్షంలో కానీ ఎటువంటి మాట్లాడి దాకలేదు. కాబట్టి ఇప్పటి నుంచి అయినా ప్రాంత అభివృద్ధి తోడ్పడాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. జగన్ ప్రభుత్వం సంబంధించి పథకాలకు సంబంధించి కూడా ప్రజలకు అందేవి ఇప్పుడు వచ్చి కూటమి ప్రభుత్వం పూర్తి స్థాయిలో సంవత్సరం అవుతుంది, కానీ ఇంతవరకైనా సూపర్ 6 పథకాలు ఇంతవరకైనా అమలు చేయలేదు. కేవలం అమరావతి అంటున్నాడు, తర్వాత పోలవరం అంటున్నాడు. రెండే సంబంధించి అభివృద్ధి పైన ఉన్నాడు తప్ప ఇవాళ చూస్తే 26 జిల్లాల్లో ఎక్కడైనా అభివృద్ధి లేదు. కేవలం రాజధాని పరిధిలో ఉన్నాడు, పోలవరం అంటున్నాడు తప్ప ఇవాళ చూస్తున్నాం ఈ రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల్లో అభివృద్ధి చేయడానికి ముందు కూటమి ప్రభుత్వం కూడా చేయాలని కోరుతున్నాం. ఇవాళ చూస్తున్నాం ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇవాళ సూపర్ 6 సంబంధించి కూడా ఎటువంటి పథకాలు కూడా సంవత్సరం కావస్తున్నా కూడా ఇవాళ చూస్తాం మహానాల్లో గొప్పలు చెప్పుకుంటున్నారు, పథకాలు ఇస్తామని చెప్తున్నారు. ఇంతవరకైనా సంవత్సరం దాటిపోయిన సూపర్ 6 పథకాలు ఇవాళ ఊగా హామీలు చెప్తున్నారు. ఇవాళ చూస్తున్నాం మహానాల్లో ఆ పథకం వదిలాం ఈ పథకం వదిలాం అనేది తప్ప ప్రజలకి ఎటువంటి పథకాలు అందలేదు. అభివృద్ధి కూడా మన రాష్ట్రంలో అభివృద్ధి కూడా జరగడం లేదు. కాబట్టి పూర్తి స్థాయిలో ఇవాళ కూటమి ప్రభుత్వానికి వచ్చే ఎలక్షన్లో కూడా ప్రజలు బుద్ధి చెప్తారని తెలియజేస్తున్నాం. ఈ కూటమి ప్రభుత్వంలో రాజధాని డెవలప్ అవుతుందా? అమరావతి ఈ ప్రభుత్వం సంబంధించి కూడా కేవలం కేంద్ర సంబంధించి కూడా ఇవాళ మన 2 నెలల క్రితం కూడా అమరావతిని నిర్మాణం కోసం కూడా చేస్తాం తప్ప కేవలం ఎక్కడ కూడా అభివృద్ధి కాలేదు కూడా అనుకుంటున్నాం. పోలవరం అంటే ఈ 4 ఏళ్ళలో కంప్లీట్ అవుతుంది అనుకుంటున్నాం. కేవలం ఈ కూటమి ప్రభుత్వం సంబంధించి ఒక టార్గెట్ పెట్టారు తప్ప 2027 వరకు లోపల పూర్తి చేస్తామని చెప్తారు తప్ప ఎక్కడ నిధులు ఎక్కడ వస్తున్నాయి కూడా వీళ్ళు సహాయం చేసుకున్నారు తప్ప ఇవాళ చూస్తున్నాం చంద్రబాబు కేవలం అట్లా నిధులు ఆ నిధుల వల్ల కేవలం ఆయన ఇండ్లు కట్టుకోవడానికి తప్ప ఏంటిగానే పనిచేయడం లేదని తెలియజేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం వచ్చి దాదాపు సంవత్సరం కావస్తుంది. కూటమి ప్రభుత్వం మేనిఫెస్టో అయితేనేమి, ఇచ్చినటువంటి హామీలు అయితేనేమి, ప్రజలకు 5 కోట్ల మంది ప్రజలకు ఇచ్చినటువంటి హామీల్ని ఎక్కడ కూడా అనుకున్న స్థాయిలో అమలు కావడం లేదు. ప్రధానంగా 5 కోట్ల మందికి మన యొక్క ఏపీలో మరి రాజధానిగా ఉన్నటువంటి అమరావతి మరి కేంద్రం పైన ఈరోజు భారం వేస్తూ కేంద్రం పైన వాళ్ళు చెప్పినట్టుగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం మరి యొక్క అమరావతిని ప్రజలకు మరి 5 ఏళ్ల కాలంలో సౌకర్యాలు అందిస్తారా అనేటువంటి చాలా ప్రశ్నార్థకమే. ఇప్పటి వరకు మాత్రము కోట్ల రూపాయలు శాంక్షన్ అయినప్పటికీ కాంట్రాక్టు పేరుతో కాలయాపన చేస్తున్నారు. ఈ యొక్క వేరే కాంట్రాక్ట్ రద్దు చేయడం ఇట్లాంటివన్నీ కూడా రద్దు చేస్తూ కాలయాపన చేయడం అనేటువంటి జరుగుతుంది. మరి 5 ఏళ్ల కాలంలో ఆంధ్రప్రదేశ్లకు అమూల్యమైనటువంటి గత ప్రభుత్వం అయితే 3 రాజధానుల పేరుతో మోసం చేసింది. మరి కూటమి ప్రభుత్వం వచ్చి స్పష్టంగా ఆంధ్ర ప్రజలకు అమరావతిని రాజధానిగా మరి అందిస్తుందా లేదనేటువంటిది చాలా ప్రశ్నార్థకంగా ఉన్నదనేటువంటిది సిపిఎం పార్టీగా మేము అభిప్రాయపడుతున్నాం. మరి కర్నూలు జిల్లాలో ఈ కూటమి ప్రభుత్వం పూర్తయ్యే లోపల పోలవరం నిర్మాణం పూర్తి చేయగలదని మీరు విశ్వసిస్తున్నారు. బట్టి మరి 5 ఏళ్ల కాలం ఇప్పటికే సంవత్సర కాలం అవుతుంది. పోలవరం కూడా ఆ యొక్క బడ్జెట్ని కూడా కేటాయించడంలో కేంద్రం పైనే భారం వేస్తూ మరి కాలయాపన చేస్తూ మరి ఇంకా 4 ఏళ్ల కాలంలో మరి యొక్క సాగునీరు తాగునీరు మరి యొక్క రాష్ట్ర ప్రజలకు మరి రాయలసీమ వెనుకబడిన ప్రాంతాలకు పోలవరం అందిస్తుందనేటువంటి కూడా ప్రశ్నార్థకంగానే ఉంది. కాబట్టి మొత్తం మీద అభివృద్ధి వైపు నడవడం లేదనేటువంటిది మా యొక్క అభిప్రాయము. దాన్ని తక్షణమే కూటమి ప్రభుత్వం మరి పునరాలోచించి ప్రజలకు అందించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి మేము అభిప్రాయపడుతున్నాం. 4 ఏళ్ల పాలన అంటే కలిసి కొనసాగుతుందని మీరు భావిస్తున్నారా? మరి ఇప్పటికే కూటమి ప్రభుత్వము ఎవరి నిర్ణయాలు వాళ్ళు చేస్తున్నారు. మరొక పక్క జనసేన అయితేనేమి, టీడీపీ అయితేనేమి, బీజేపీ కూటములు అయితే ఉమ్మడిగా ఉన్నటువంటి ప్రజలు ఏమైతే కోరుకుంటున్నారో ఆ విధంగా అమలు కావడం లేదు.
కాబట్టి ఈ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎవరి దారి వారిదే ఉన్నట్టుగా కూటమి పార్టీల వైపు ఉన్నట్టుగా కనిపిస్తుంది అనేటువంటిది మా యొక్క ఆలోచన విధానం. కాబట్టి ప్రజలకు అనుకున్నట్టుగా కూటమి ప్రభుత్వం చేయడం లేదు. ఆ పార్టీలు కూడా ఈ 4 ఏళ్ల కాలంలో నిలుస్తాయా లేదా, మరి బీజేపీ వైపు వెళ్తున్నాయా, ప్రాంతీయ పార్టీల వైపు వెళ్తున్నాయా అనేటువంటి ప్రశ్నార్థకంగా ఉంది. కాబట్టి మేనిఫెస్టో మాత్రం ప్రజలకు అనుకూలంగా లేదనేటువంటిది మా యొక్క అభిప్రాయం. ఇప్పుడున్న పరిస్థితుల్లోన మనకి అంటే ఇంకా 2012లోనే రాష్ట్ర విభజన అయిన తర్వాత ఏపీకి సరైనటువంటి రాజధాని ఏదో మన ప్రజలు ఇప్పటికే అంటే ఇక్కడికి వచ్చే వాళ్ళు కానీ ప్రజలు అయితేనేమో అందరూ కూడా ఇక్కడికి వచ్చేటువంటి ఇండస్ట్రియల్స్ కానీ ప్రజలు కానీ ఇంకా గందరగోళంలో ఉన్నారు. అలాంటప్పుడు మనకి మిగతా రాష్ట్రాల్లో ఏ విధంగా మరి ఉందో అంటే ఏకైక రాజధాని అమరావతి ఉండాలనేది ఇక్కడ నా యొక్క అభిప్రాయము. ముఖ్యంగా ఇక్కడ ఏమవుతుందంటే గతంలోనున్నటువంటి ప్రభుత్వము మరి 3 రాజధానులు అని చెప్పి 3 రాజధానులు వాళ్ళు కనీసము ఇటంగి పిల్ల కూడా అక్కడ ఇచ్చేయనికి లేదు. అదేవిధంగా ఇప్పుడున్నటువంటి పాలకులు అయితేనేమి ప్రభుత్వం అయితేనేమి మన కర్నూలును వచ్చేసి మరిగా న్యాయ రాజధాని అనడము, వైజాగ్ని వచ్చేసి ఇండస్ట్రియల్ సంబంధించినటువంటి రాజధాని అనడము, రాష్ట్ర ఇక్కడ ఏమవుతుందంటే మన రాష్ట్రానికి ఏకైక రాజధాని అమరావతి ఉండాలి. అది ఇప్పుడున్నటువంటి మన యొక్క ఈ యొక్క ఎన్డీఏ కూటమికి సంబంధించి మరి అది అభివృద్ధి చేయాలన్నా రాష్ట్రానికి సంబంధించినటువంటి అభివృద్ధి ఇండస్ట్రియల్ సబ్స్ కానీ అన్నీ కూడా తీసుకురావాలంటే ఏకైక నాయకుడు ఇంకా చంద్రబాబు నాయుడుకే కూడా సాధ్యం. కాబట్టి ఇక్కడ ప్రజల్ని కానీ వచ్చేటువంటి ఈ రాష్ట్రానికి వచ్చేటువంటి పెట్టుబడిదారులు కానీ ఇంకా గందరగోళం పరిస్థితులకి ఇచ్చేయనట్ల ఏకైక రాజధాని అమరావతి ఉండాలనేది ఇది మా యొక్క అభిప్రాయం. రాజధానిలోన కర్నూలు జిల్లా రాజధానిగా ఉండేది అంటే ఇప్పుడు లేకపోవడం వల్ల అంటే కర్నూలు వాసిగా నీవేమనుకుంటున్నావు? అంటే గతంలో ఉన్నటువంటి పాలకులు కర్నూలు కూడా అప్పుడులోన మనకి రాజధానిగా ఇచ్చేసినారు. సరే అనివార్య కారణాల వల్ల ఆ రాజధాని పోయి ఇప్పుడు ఉన్నటువంటి కర్నూలుకి ఏదైనా మంచి ఇండస్ట్రియల్స్ సంబంధించినటువంటి హబ్స్ వస్తే ఎంతోమందికి ఈ రాయలసీమలోన ఒక రకమైనటువంటి ఉపాధి ఉంటుంది. అప్పుడు ఏమవుతుందంటే రాష్ట్రం యొక్క రాజధానికి ఈక్వల్గా ఇక్కడ కూడా ఏదైనా మనకి అంటే ఇది ఉంటుంది అనేది రాష్ట్ర రాజధానికి మరి ఇంకా సమానంగా కర్నూలు కూడా ఏమవుతుందంటే ఆర్థికంగా కానీ మరి సంక్షేమానికి సంబంధించినటువంటి పరంగా కానీ అభివృద్ధి అవుతుంది. కాబట్టి మనము కర్నూలుని కూడా ఈ రకంగా ఇండస్ట్రియల్స్ సంబంధించినటువంటి హబ్గా ఇక్కడికి మారిస్తే ఎంతోమందికి ఉపాధి అన్నీ కూడా ఇక్కడ ఇదవుతాయి. మనకి గత వైసీపీ పాలనలోన ప్రజలకి సంక్షేమ పథకాలు మరి జగన్మోహన్ రెడ్డి గారు అందించారు. మొదటి నుంచి కూడా ఆయన 4 సంవత్సరాలు మాత్రం ఏదైతే సంక్షేమ పథకం చెప్పాడో ఆ సంక్షేమ పథకాలు ఫుల్గా చేయడం అది వాస్తవమేది. మరి పోయే ముందు మాత్రము ఆ సంక్షేమ పథకాలు మరిచి పోయినందువల్లే ఆయన ఓటమి కారణమని మేము అంటున్నాం. అదేవిధంగా ఈ ప్రభుత్వం కూడా ఏర్పడిన తర్వాత రెండో సంవత్సరానికి అడుగు పెట్టింది. ఫస్ట్ ఎంటర్ అయినప్పుడే మరి సంక్షేమ పథకాలు అనేక రకాలుగా చెప్పారు. మరి ఉచిత బస్ ఇస్తామని చెప్పారు, మరి మహిళలకు 1500 రూపాయలు నెలకి ఇస్తామని చెప్పారు, మరి అదేవిధంగా మరి నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పారు. మరి వాగ్దానాలు మాత్రం చాలా చేసినారు. రైతులకు కూడా 20,000 రూపాయలు రైతులకు కూడా పెట్టుబడి సాయం చేస్తాము ఎన్టీఆర్ భరోసా కింద అని చెప్పడం కూడా జరిగింది. మరి గత ఖరీఫ్ సీజను రబీ సీజన్ 2 పంటలు కూడా పోయినాయి. మరి ఈ పద్ధతి వరకు గత సంవత్సరంది మరి మిగిలించుకున్నాడు చంద్రబాబు నాయుడు గారు. మరి ఈ సంవత్సరం కూడా మరి ఖరీఫ్ సీజన్ స్టార్ట్ అయింది. మరి స్టార్ట్ అయినప్పుడు కూడా రైతులకు ఏమాత్రం దానిపైన దృష్టి సారించిన చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా విఫలమయ్యారని చెప్తున్నాం. మరి అదేవిధంగా మరి ఉద్యోగ వృత్తి మరి ఎందువరకు ఇంతవరకు ఖచ్చితంగా డిగ్రీ క్వాలిఫై అయిన వాళ్ళకి ఖచ్చితంగా నెలకు 3,000 రూపాయలు పెంచిన మాదిరిగా మీకు నిరుద్యోగ వృత్తి ఇస్తాను. మరి ఉద్యోగం ఇవ్వలే ఇక్కడ వాళ్ళకి అది కూడా ఇలా వాళ్ళకు నిరుద్యోగ వృత్తి. కాబట్టి ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు వెంటనే స్పందించి ఆయన ఒక సంక్షేమ పథకాలు ఏమైతే పెట్టినాడో ఆ సంక్షేమ పథకాల్ని
ఖచ్చితంగా అమలు చేస్తే సరిపోతుంది, కానీ లేకుంటే నిరుద్యోగులు, రైతులు, మహిళలు అందరూ కూడా ఖచ్చితంగా నీ పైన వ్యతిరేకత ఆల్రెడీ ఇప్పుడే వ్యతిరేకత పుట్టింది. మరి ఎందుకొరకు మీరు నిర్లక్ష్యం చేస్తావు? నీ మొత్తం గొప్పలు చెప్పుకుంటే నీది కాదు అది. కాబట్టి ప్రజల్లోన నీ యొక్క మంచితనం ప్రజల్లో ఉండాలా. నువ్వు అమరావతిని చేస్తావు కానీ అమరావతి వైపు కాదు, ప్రజల వైపు కూడా. ప్రజలు ఓట్లు వేసిన వాళ్ళు అమరావతి గారు వేసింది. కాబట్టి అమరావతిని మనం వ్యతిరేకించడం లేదు. అమరావతి ఖచ్చితంగా నువ్వు డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి నువ్వు ఖచ్చితంగా ఎవరికైతే ప్రజలకు ఏవైతే హామీలు ఇచ్చావో అవన్నీ హామీలు ఖచ్చితంగా అమలు చేయాలని మేము అడుగుతున్నాం. కర్నూలు నియోజకవర్గ ఎమ్మెల్యే బివి జయనాగేశ్వర రెడ్డి ప్రస్తుత పరిస్థితి ఏమి? ఎమ్మిగనూరు శాసనసభ్యులు బివి జయనాగేశ్వర రెడ్డి గారు మరి అధికారం లేకున్నప్పుడు అందరినీ, ప్రతి ఒక్కరిని అపాయంగా పలకరించి దగ్గర తీసుకునేవాడు. మరి ఈ మధ్యకాలంలోన అది ఎప్పుడైతే ఎమ్మెల్యేగా పదవి చేపట్టారో ఆ రోజు నుంచి చోట నాయకులు మాత్రమే దగ్గర తీసుకుంటాడు. మరి వాళ్ళకి ఎవరైతే అనుకూలం ఉంటారో వాళ్ళకి దానికి ఒక సెక్యూరిటీ గార్డ్ అంటే అనేక రకాలుగా ప్రజలపై కలసాలంటే గంటలు 3 గంటలు 4 గంటలు 5 గంటలు అయితే కూడా మరి ఆయన దర్శనం, తిరుపతి వెంకటేశ్వర స్వామిన దర్శనం ఇస్తాడు, కానీ ఆయన దర్శనం దొరకాలని చాలా అదృష్టంగా అనిపిస్తుంది ఇప్పుడు. కాబట్టి ఆయన కూడా ఖచ్చితంగా ఎమ్మెల్యేరు నియోజకవర్గ ప్రజలకే ఖచ్చితంగా దగ్గరకు పోయి అపాయంగా అప్పుడు ఇది ఏ విధంగా ఉన్నావో ఇప్పుడు కూడా అదే విధంగా ఉండాలని మేము కోరుతున్నాం. నా పేరు సత్యన్న, ఎమ్మిగనూరు. కూటమి ప్రభుత్వము అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు ఈ జిల్లాలో అనేక రకాలైనటువంటి సమస్యలు పరిష్కారం కాకుండా ఉన్నాయి. ప్రధానంగా కూటమి అధికారంలోకి వచ్చే ముందు ఈ జిల్లాకు పారిశ్రామిక క్యాడర్ని ఈ జిల్లాలో అభివృద్ధి చేస్తామని చెప్పారు ఓరోకల దగ్గర. మరి ఇప్పటి వరకు కూడా మళ్ళీ రిపీట్ అవుతూనే ఉంది, కానీ పారిశ్రామిక క్యారిడార్ని అభివృద్ధి చేస్తామని ఇప్పటివరకు ఎక్కడేసిన గొంగళి అక్కడే ఉంది. పారిశ్రామిక క్యాడర్ అభివృద్ధి అయితే ఈ జిల్లాలో సుమారుగా వేల సంఖ్యలో చదువుకునేటువంటి వాళ్ళు, బీటెక్ చేసిన వాళ్ళు, ఎంబీఏ చేసిన వాళ్ళు, ఎంటెక్ చేసిన వాళ్ళు, ఇట్లా పెద్ద చదువులు చదువుకొని ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా ఈరోజు నిరాశతో ఉన్నారు ఈ జిల్లాలో. అంతేకాదు విద్యా అభివృద్ధికి కూడా ఉపయోగపడతామని చెప్పారు. ఉర్దూ యూనివర్సిటీ ఏమైంది? ఉర్దూ యూనివర్సిటీ పాత భవనంలోనే కొనసాగుతుంది. ఆ ఉర్దూ యూనివర్సిటీకి తగినన్ని నిధులు ఇచ్చి పూర్తి చేయటంలో కూటమి ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం చెందింది. అంతేకాదు మన జిల్లాలో ఉపాధి కోసము పరిశ్రమలు స్థాపిస్తామని చెప్పారు. ఏది ఒక్క పరిశ్రమ ఎక్కడైనా, ఒక్క పరిశ్రమ కాకుంటే ఒక్క పరిశ్రమ కూడా ఈరోజు ఈ కూటమి ప్రభుత్వము ప్రారంభించలేదు. కాలయాపన కోసం మొత్తం ప్రపంచంలో ఉన్నటువంటి వాళ్ళనందరిని తీసుకొచ్చి మేము పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తామని చెప్పారు. మరి ఈరోజు ఏమంటున్నారు? చంద్రబాబు నాయుడు గారు ఈరోజే ఒక ప్రకటన చేశాడు. మేము కాదు అభివృద్ధి చేసేదంతా పారిశ్రామికవేత్తలు అంటున్నాడు. అంటే దీంట్లో ఆంతర్యమేమి? అంటే వాళ్ళు చేతులు దులుపుకోవడం తప్ప వేరే పరిస్థితే లేదు ఈ జిల్లాలో. అంతేకాకుండా ఈ జిల్లాలో సాగునీటి ప్రాజెక్టుల కోసం మరి గుండ్రేవల కానీ, వేదావతి కానీ, లేదా ఆర్డిఎస్ రైట్ కెనాల్ కానీ ఇవన్నీ కూడా వాళ్ళు ఎన్నికల్లో ముందు హామీ ఇచ్చారు, ఇవి పూర్తి చేస్తామని చెప్పి. ఎక్కడ ఒక్కచోట కూడా గుర్రాఘవేంద్ర కాలువ నత్తనడక నడుస్తూ ఉంది. అంటే ఉన్నటువంటి పాత లిఫ్ట్ ఇరిగేషన్ అంతా కూడా ఈరోజు పాడైపోతే దాన్ని పునరుద్ధరించేటువంటి పని ఇంతవరకు చేయలేదు. మరి ఆ రకంగా ఈ ప్రాజెక్టులన్నీ పూర్తయితే వ్యవసాయం అభివృద్ధి అవుతుంది. వ్యవసాయం అభివృద్ధి అయితే ఆటోమేటిక్గా అభివృద్ధి జరుగుతుంది. దానికి ఇచ్చినటువంటి వాగ్దానాల్ని ఈ ప్రభుత్వము ఎక్కడైనా నెరవేర్చింది అని చెప్పి ఈ సందర్భంగా మేము ఈ ప్రభుత్వాలను అడుగుతా ఉన్నాం. ఎమ్మిగనూరులో టెక్స్టైల్ పార్క్ ఏర్పాటు చేసి, టెక్స్టైల్ పార్క్ ద్వారా చేనేతలు ఎమ్మిగనూరులో అధికంగా ఉన్నారు. ఈ టెక్స్టైల్ పార్క్ ఏర్పాటు చేయటం వల్ల అక్కడ వృత్తి కానీ, అట్లాగనే మార్కెటింగ్ కానీ, అట్లాగనే యువతకు ఉపాధి కానీ ఇవన్నీ కూడా చేపిస్తామని చెప్పారు. ఎక్కడ ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇక్కడ బివి జయనాగేశ్వర రెడ్డి మళ్ళీ ఎమ్మెల్యే అయిన తర్వాత మొన్న మళ్ళీ రెండోసారి టెక్స్టైల్ పార్క్కి మళ్ళీ పోయి శంకుస్థాపన చేయడం, మంత్రులు పిలిపించడం అంటే ప్రజాధనం వృధా చేయడం తప్పనిస్తే ఎమ్మిగనూరుకి టెక్స్టైల్ పార్క్ వల్ల ఇప్పటి వరకు ఒరిగింది ఏమీ లేదు. కాబట్టి ఇప్పటికైనా చిత్తశుద్ధి ఉంటే ఆ టెక్స్టైల్ పార్క్ని చెప్పిన ప్రకారము వాళ్ళ పీరియడ్ లోపల పూర్తి చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.
అంతేకాదు ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మిగనూరులో ఉంది. గతంలో చేనేత సొసైటీ శిథిలమైపోయి ఈరోజు కేవలము 100లకే పరిమితమైంది. వేల మంది దాని మీద ఆధారపడేటువంటి వాళ్ళు చేనేత సొసైటీ మీద. ఇప్పుడు ప్రస్తుతం చేనేత కార్మికులు పట్టు వస్త్రాల మీద పట్టు సాధించారు. మంచి నాణ్యత కలిగినటువంటి చీరలు నేస్తూ ఉన్నారు. దానికి కావాల్సింది ఏమంటే సబ్సిడీ రూపంలో వాళ్ళకి మెటీరియల్ ఇవ్వాలా, అంటే ముడిసరుకులు ఇవ్వాలని చీర నేసుకోవడానికి. అంతేకాదు నేసినటువంటి చీర మళ్ళీ అమ్ముకోవడానికి మార్కెటింగ్ ఉండాలి. ఆ మార్కెటింగ్ సౌకర్యం ఇక్కడ లేదు. నేసినటువంటి వాళ్ళంతా కూడా ఈరోజు ఏం చేస్తూ ఉన్నారు, ఆ పొయ్యి మాస్టర్ వీవర్స్ దగ్గర తక్కువ కూలీకి వాళ్ళు నేసిన చీరను అమ్ముకుంటున్నారు. 500, 600, 1000 రూపాయలు ఈరోజు వచ్చేటువంటి పరిస్థితి. అదే చీర నేస్తే సుమారుగా 10,000 రూపాయల చీరకు కనీసం ఒక 3,000, 4,000 రూపాయలకు వాళ్ళకు వేతనం వచ్చే అవకాశం ఉంది. మార్కెట్ ఏర్పాటు చేయాలా, ఇక్కడ చేనేత పట్టు వస్త్రాలను కొనేటువంటి ఎక్స్పోర్ట్ మార్కెట్ ఒకటి ఇక్కడ ఏర్పాటు చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. అంతేగా జయనాగేశ్వర రెడ్డి గారు అధికారం చేపట్టినప్పటి నుండి ఇప్పటి వరకు చేసిన అభివృద్ధి ఏముంది? ఎమ్మెల్యే బివి జయనాగేశ్వర రెడ్డి గారు ఎమ్మెల్యే అయిన తర్వాత గతంలో కూడా 2014 నుంచి 19 వరకు ఎమ్మెల్యేగా ఉన్నాడు. ఇప్పుడు మళ్ళీ తిరిగి ఎమ్మెల్యే అయినాడు. ఎమ్మెల్యే అయిన తర్వాత ఎమ్మెగనూరులో ఉన్నటువంటి అభివృద్ధి ఏమీ లేదు. అక్కడక్కడ చిన్నగా రోడ్లు వేయడం చిన్న తప్ప ఈ ఎమ్మెగనూరులో వాళ్ళ నాయన కాలంలో వేసినటువంటి బివి మోహన్ రెడ్డి కాలంలో వేసినటువంటి రోడ్లు తప్ప మళ్ళీ కొత్త రోడ్లు లేవు. ఆయన ఏం చెప్పాడు, మరి ఈ నీళ్లు ఇప్పుడు పట్టణం అభివృద్ధి అవుతా ఉంది. 1,40,00,000 మంది జనాభా ఉన్నారు, బాధపడినారు. దాని పరిష్కారానికి ఏమి ఈ ఎమ్మెల్యే ఇక్కడ కృషి చేయలేదు. అంతేకాదు ఇక్కడ ఉన్నటువంటి ఈ ఏదైతే పట్టణ అభివృద్ధి ఉందో ఆ పట్టణ అభివృద్ధి ఏదో కొన్ని చోట్ల కొన్ని కూడల్లో లైట్లు వేసినంత మాత్రాన ఈ పట్టణం అభివృద్ధి కాదు. ఈ పట్టణంలో చివరి కాలనీలన్నింటినీ కూడా ఈరోజు వరకు సీసీ రోడ్లు కానీ, మరుగుదొడ్లు కానీ, అట్లాగనే ఈ డ్రైనేజీ సౌకర్యం కానీ, లేదా డ్రైనేజీకి ఎప్పటికప్పుడు క్లీన్ చేయడం కానీ, ప్రధానంగా ఇప్పుడు మళ్ళీ దోమల బెడద ఎక్కువైంది ఈ ఎమ్మెగనూరు టౌన్లో. దాన్ని నివారించడానికి అవసరమైనటువంటి నిధులు మున్సిపాలిటీకి ఇవ్వాలా. మున్సిపాలిటీలో 24 గంటలు నిధులను దుర్వినియోగం చేసి ఈ పట్టణాభివృద్ధిలో 24 గంటలు ఈ కౌన్సిల్ సమావేశంలో ఒకరికొకరు గొడవ చేసుకోవడానికే తప్ప ఎమ్మెల్యే దాంట్లో జోక్యం చేసుకొని ఈ పట్టణ అభివృద్ధికి అవసరమైనటువంటి నిధులు కేటాయించి ఈ పట్టణాన్ని అభివృద్ధి చేసే దాంట్లో చిత్తశుద్ధి లోపించింది. మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, పట్టణం అభివృద్ధి కావాలా, సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేయాలా, అట్లాగనే టెక్స్టైల్ పార్క్ పూర్తి చేయాలా, చేనేత కార్మికులకి ఎక్స్పోర్ట్ సెంటర్ ఏర్పాటు చేయట్లా. వీటన్నిటిని చేసే దాంట్లో జయనాగేశ్వర రెడ్డి ఇప్పటి వరకు కూడా అడుగు కూడా ముందుకు కదలలేదు. రాబోయే కాలంలో ఇవన్నీ చేయకపోతే ప్రజలందరినీ సమీకరించి పెద్ద ఎత్తున పోరాటాల్లోకి రావాల్సిన అవకాశం ఉంది.